హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఈరోజు మనం మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము. చాలా హెల్దీ, జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసే బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము. ఓట్స్ 1 కప్ ఓట్స్, పాలకూర ఒక 2 కట్టలు పాలకూర తీసుకుంటే సరిపోతుంది. ఎగ్స్ 2 ఎగ్స్. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్. ముందుగా పాలకూరని కట్ చేసుకొని వీటన్నింటినీ మిక్సీలో వేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు కట్ చేసుకుందాము. చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. మామూలుగా ఈ రెసిపీ ఫారిన్ రెసిపీ అండి, ఇండియన్ రెసిపీ కాదు. నాకు మా ఇంటికి ఫారినర్స్ వస్తారు కదా, ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ పెట్టాను. వాళ్ళు వచ్చినప్పుడు చెప్పిన రెసిపీ ఇది. చాలా రోజులైంది చేద్దాం అనుకుంటున్నాను, అస్సలు కుదరలేదు. ఇప్పుడు కుదిరింది. దీనికి కొంచెం ఇండియన్ టచ్ ఇచ్చి చేశాను. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో వేసుకోవాలి. మామూలుగా పెప్పర్ పౌడర్ వేసి చేసుకోవచ్చు, కాకపోతే నేను ఇక్కడ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం కారం లేకుండా తినలేం కదా. కొంచెం ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మీకు కావాల్సినవి వేసుకోవచ్చు. ఓట్స్ 1 కప్ ఓట్స్ వేసుకోవాలి. ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. చాలా హెల్దీ కదా, ఓట్స్ కానీ పాలకూర కానీ ఎగ్స్ కానీ చాలా హెల్దీ. ఇంకా మనం ఎక్కువ వేయాల్సిన అవసరం ఏం లేదు, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సాల్ట్ వేసుకోవాలి, మనకు కావాల్సినంత సాల్ట్. నేను 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ వేసుకొని, అంటే మనకు కావాల్సిన వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దాదాపుగా 1 కప్ వాటర్ పడతాయి ఇందులో. ఇది దోశల పిండిలాగా రావాలి. ఇది మొత్తం మెత్తగా అంటే దోశపిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగో చూడండి ఎంత స్మూత్గా అయిందో. ఇంత స్మూత్గా అవ్వాలి. ఎంత స్మూత్గా అవ్వాలి అంటే మన దోశ బ్యాటర్ లాగానే చాలా స్మూత్గా అవ్వాలి. ఈ రెసిపీ యాక్చువల్గా ఇండియన్ రెసిపీ కాదండి, ఒక ఫారినర్ ఇంటికి వచ్చినప్పుడు చెప్పారు. నేను వాళ్ళు వచ్చినప్పుడు పెసరట్టు వేసి పెట్టాను. మన ఇండియన్ ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ కదా అని పెసరట్టు వేసి పెట్టాను. కాకపోతే వాళ్ళు గ్రీన్ కలర్ చూసి ఇదే అనుకున్నారు. మేము కూడా ఇలా చేస్తాము అని చెప్పి ఈ రెసిపీ నాకు చెప్పి చాలా రోజులైంది నేను చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు కుదిరింది నాకు చేయడం. అందరూ అడుగుతున్నారు కదా, హెల్దీ బ్రేక్ఫాస్ట్ కావాలి పిల్లలకి, మంచి బ్రేక్ఫాస్ట్ కావాలని. ఇంతకన్నా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇంకెక్కడ ఉండదు. చాలా బాగుంటుంది. మనం కావాలనుకుంటే ఇంకా ఏదైనా వేసుకోవచ్చు. మామూలుగా అయితే పెప్పర్ పౌడర్ వేసుకుంటారంట వాళ్ళు, కానీ మనం కొంచెం ఇండియన్ టచ్ ఇద్దామని పచ్చిమిర్చి వేసాను. ఇది ఒక్క 10 నిమిషాలు 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకుందాము. ఓట్స్ కదా కొంచెం నానతాయి. ఇప్పుడు మనం దోశలు వేసుకుందాము. ప్యాన్ పెట్టుకుని బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది ఒక స్పూన్ వేసేసుకొని, లేదంటే 1.5 స్పూన్ వేసుకొని దీన్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ను మరీ ఎక్కువ వేడెక్కించొద్దు. మరీ ఎక్కువ వేడెక్కితే బాగా రాదు, దోశ తొందరగా మాడిపోతుంది. కొంచెం వేడెక్కిన తర్వాత వేసుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి. కొంచెం ఇది కాలడానికి కొంచెం టైం పడుతుంది, సిమ్లోనే పెట్టుకోవాలి. దోశలు సరిగ్గా రాలేదనుకోండి, అంటే ఒక్కొక్కసారి మనకి పాలకూర ఎక్కువైపోతుంది, ఎగ్స్ తక్కువైపోతాయి, అందుకని దోశ సరిగ్గా రాదు. అప్పుడు ఇంకొక ఎగ్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి. లేకపోతే కొంచెం బియ్యం పిండి కానీ కొంచెం మైదా పిండి కానీ వేసుకొని కలుపుకొని కూడా దోశ వేసుకోవచ్చు. ఇప్పుడు వేసుకునేటప్పుడు కొంచెం ఇట్లా నొక్కి చూస్తే మనకి వేలికి అంటుకోకుండా ఉండాలి. ఇదిగోండి ఒక 5-6 నిమిషాల తర్వాత ఇదిగో చూడండి చేతికి అంటుకోవట్లేదు కదా. ఇదిగో చూడండి చేతికి అతుక్కుంటలేదు కదా. ఈ దోశలు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వేసుకుంటే బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్కి వేసుకోవచ్చు, లేదంటే స్నాక్స్కి వేసుకోవచ్చు. స్నాక్స్ కూడా మనకి ఏమైనా తినాలి అనిపించినా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ టమాటో సాస్ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీకు నచ్చితేనే వేసుకోండి, లేదంటే లేదు. కొంచెం చీజ్ వేసుకుంటున్నా. చీజ్ వేసి 1 నిమిషం స్టవ్ మీద ఉంచాలి. ఆ తర్వాత అంతే, దోశ రెడీ అయిపోయింది.
బా వేడి వేడి దోశ రెడీ అయిపోయాయి. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే బాగుంది. ట్రై చేద్దాం మనం కూడా. చాలా బాగుందండి. ఇంకా ఏ చట్నీ అవసరం లేదు దీంతో. మనం ఆల్రెడీ సాస్ రాసేసుకున్నాము, ఇందులో చిల్లీస్ కూడా వేసుకున్నాం కాబట్టి. ఇది ఓట్స్, మళ్ళీ పాలకూర, ఎగ్స్ కదా, మంచి హెల్దీ రెసిపీ. అసలు దీంట్లో ఇంకా డౌటే లేదు, కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే ఇది గ్యారంటీ రెసిపీ, కంపల్సరీ ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఏ చట్నీ అవసరం లేదు, డైరెక్ట్గా ఇలాగే తినేసేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమన్నా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.